హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి రెడ్డి, మైండ్ మ్యాటర్స్ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ, నెల్లూరు నుంచి. మనము జీవితంలో వివిధ రకాల పరీక్షలని ఎదుర్కొని ఉంటాం. స్కూల్ దశలో, కాలేజ్ దశలో, తర్వాత ఒక డాక్టర్ కావడానికి ఎంసెట్ పరీక్ష, లేక నీట్ పరీక్ష, ఇంజనీర్ కావడానికి కొన్ని కాంపిటేటివ్ పరీక్షలు, అలానే ఒక చార్టెడ్ అకౌంట్ కావడానికి, పోలీస్ ఉద్యోగానికి, టీచర్ ఉద్యోగానికి, ఒక కలెక్టర్ కావడానికి, ఇలా రకరకాల వృత్తులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని కొంతమంది సక్సెస్ అవుతూ ఉంటారు, మరి కొంతమంది ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. ఇది రెండవ అంశంగా పరిగణించవచ్చు. మొదటిది ఏంటి అని అంటే, వ్యక్తి సామర్థ్యాన్ని ఏ విధంగా అంచనా వేస్తాము, వ్యక్తి సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఏవైనా కొలమానాలు ఉన్నాయా, ప్రతిభని ఆధారంగా చేసుకునేటువంటివి కొన్ని రకాలైనటువంటి సామర్థ్య పరీక్షలు అయితే, వ్యక్తిత్వాన్ని, వ్యక్తి సామర్థ్యాన్ని అంచనా వేయడానికి, నిర్ధారణ చేయడానికి ఏవైనా పరీక్షలు ఉన్నాయా అని అంటే, కేవలము వ్యక్తికి ఉండేటువంటి నైపుణ్యాలని, ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆసక్తిని, వ్యక్తికి ఉండేటువంటి అలవాట్లని, వ్యక్తి అనుసరించేటువంటి జీవన విధానాన్ని, వ్యక్తి ఏవైతే కలిగి ఉంటాడో వాటిని ఆధారంగా మనము ఈ సెల్ఫ్ అసెస్మెంట్ అనేటువంటిది, లేక స్వీయ మాపన, లేక నిర్ధారణ, లేక వ్యక్తి సామర్థ్య పరీక్షలు అని చెప్పి చెబుతూ ఉన్నాం. ఇది ఎందుకోనంటే, మీ గురించి మీరు తెలుసుకోవడానికి, మీలో ఏముంది అని తెలుసుకోవడానికి, మీకున్నటువంటి టాలెంట్ ఏంటి అనేటువంటిది గుర్తించడం కోసము అని చెప్పి ఈ సెల్ఫ్ అసెస్మెంట్ ప్రొసీజర్ అనేటువంటిది. ముఖ్యంగా వీటిని ఆర్మీ రిక్రూట్మెంట్లలోను, నేవీ రిక్రూట్మెంట్లలోను, లేక ఏవియేషన్ రిక్రూట్మెంట్లలోనూ ప్రధానంగా అనుసరిస్తున్నటువంటి టెక్నిక్స్. ఇక్కడ మనము ఇవేంటి, ఏ విధంగా ఉంటాయి అనేటువంటి చూద్దాం. ఇందులో 6 రకాలైనటువంటివి ఉంటాయండి. అవి మొదటిది ఏంటి అని అంటే, స్కిల్స్ అనేటువంటివి, వ్యక్తికి ఉన్నటువంటి నైపుణ్యము అనేటువంటిది. రెండవది వ్యక్తిత్వ లక్షణాలు, వాటిని పర్సనాలిటీ ట్రైట్స్ అని చెప్పి అంటున్నాము. మూడవది లైఫ్ స్టైల్ అనేటువంటిది, ఇంట్రెస్ట్ అనేటువంటిది, వాల్యూస్ అనేటువంటివి. అలాగే 4వ అంశం కూడా ఇందులోనే చేర్చడం జరిగింది. ఇక 5వ అంశము వర్క్ వాల్యూస్ అనేటువంటివి, వర్క్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది. 6వ అంశము పై చెప్పిన అన్ని అంశాల సమరీ అనేటువంటిది. మొదటిలో స్కిల్స్ అనేటువంటి చెప్తూ ఉన్నాం. ఈ స్కిల్స్ని మళ్ళీ కూడా 6 రకాలుగా చెప్తూ ఉన్నాం. 1 కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి, 2 అనలిటికల్ స్కిల్స్ అనేటువంటివి, 3 మేనేజరియల్ స్కిల్స్ అనేటువంటివి, 4 టెక్నికల్ స్కిల్స్ అనేటువంటివి, 5 ఆర్గనైజేషనల్ స్కిల్స్ అనేటువంటివి, 6 అదర్ స్కిల్స్ అనేటువంటివి. మొదటగా కమ్యూనికేషన్ స్కిల్స్ అని అంటే, ఏ రంగంలో రాణించాలి అని అన్నా మనిషికి కావాల్సినటువంటిది భాష. ఆ భాష అనేటువంటిది సులభముగా, సరళముగా, నువ్వు చెప్పాలనుకుంటున్నటువంటిది ఇతరులకు అర్థమయ్యేటువంటి విధంగా, గ్రహించేటువంటి శక్తి కలిగి ఉండేటువంటి విధంగా చెప్పడం అనేటువంటిదే ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. మరి మీరు అలాంటి లక్షణాలని కలిగి ఉన్నారా లేదా? ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ అనేటువంటిది ఏ విధంగా ఏర్పరచుకుంటూ ఉంటాం. సెండర్ ఉంటారు, రిసీవర్ ఉంటారు, కోడింగ్ ఉంటుంది, ఎన్కోడింగ్ ఉంటుంది, డీకోడింగ్ ఉంటుంది. ఇవన్నీ కమ్యూనికేషన్ సిస్టంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత అంశాలు. మరి కమ్యూనికేషన్ చేసేటువంటి వ్యక్తికి ఏ విధంగా లక్షణాలు ఉన్నాయి, లేక మీలో ఏ లక్షణాలు ఉన్నాయి అని అంటే కనుక, అప్రైజింగ్, అనలైజింగ్, అడ్వైజింగ్, ఎడిటింగ్,
ఎక్స్ప్లెయినింగ్, ఇన్ఫ్లుయెన్సింగ్, ఇంటర్ప్రిటేటింగ్, ఇలాంటి లక్షణాలన్నీ కూడా కమ్యూనికేషన్లో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఇక్కడ నేను కొన్నే ఉదాహరించాను. ఇలాంటి లక్షణాలు చాలా పెద్ద లిస్టే ఉంది. ఇక రెండవది అనలైటికల్, అంటే విశ్లేషణాత్మకము అనేటువంటిది, విశ్లేషించేటువంటి గుణగణాలు అనేటువంటివి వ్యక్తికి ఉన్నాయా లేవా అనేటువంటిది. ఇందులో అప్రైజింగ్ అనేటువంటిది, అనలైజింగ్ అనేటువంటిది, క్యాలిక్యులేటింగ్ అనేటువంటిది, క్లారిఫైయింగ్ అనేటువంటిది, క్లాసిఫికేషన్ అనేటువంటిది, కంపేరింగ్ అనేటువంటిది, ఫ్యాషన్ అనేటువంటిది, ద ఇన్నర్ సైట్ అనేటువంటిది, ఇలాంటివన్నీ కూడా ఈ కోవలోకి వచ్చేటువంటివి. ఇక మూడో రకమైనటువంటిది మేనేజరియల్ స్కిల్స్. మనము లైఫ్ అంటేనే మేనేజ్ చేసుకుంటూ పోవాలి. రకరకాల వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తులు మీకు తారసపడుతూ ఉంటారు. అలాగే మీరు పనిచేసే చోట వివిధ రకాల స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. లేదా ఒక కమ్యూనిటీ తీసుకుంటే వివిధ వృత్తులకు సంబంధించినటువంటి వ్యక్తులు అనేటువంటి వారు ఉంటారు. మరి ఇక్కడ మిమ్మల్ని మీరు ఏ విధంగా మేనేజ్ చేసుకుంటూ ఉన్నారో, మిమ్మల్ని మీరు ఏ విధంగా హ్యాండిల్ చేసుకుంటున్నారు అని అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేటువంటిది, ఇనిషియేటింగ్ అనేటువంటిది, ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది, చేంజింగ్ అనేటువంటిది, మేనేజరియల్ స్కిల్స్ అనేటువంటివి, లీడర్షిప్ స్కిల్స్ అనేటువంటివి, సూపర్విజనరీ స్కిల్స్ అనేటువంటివి, అండర్స్టాండింగ్ స్కిల్స్ అనేటువంటివి, ఇలా రకరకాల లక్షణాలు అనేటువంటివి మనకు ఉండవలసినటువంటి అవసరం. నాలుగవ రకం టెక్నికల్ స్కిల్స్ అని అంటున్నాము. వీటినే మనకు క్రియేటివిటీకి సాధించడం కోసం అనేటువంటిది మల్టీమీడియా రంగంలోనూ, ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మెడికల్ రంగంలో కూడా వివిధ రకాలైనటువంటి ఆధునికమైనటువంటి పరికరాలు అనేటువంటివి వచ్చేసి ఉన్నాయి. అలాగే విప్లవాత్మకమైనటువంటి ధోరణి, ఆలోచన అనేటువంటిది, డ్రాయింగ్ అనేటువంటిది, మోడలింగ్ అనేటువంటివి లక్షణాలు మీలో ఉన్నాయా అనేటువంటిదే ఈ టెక్నికల్ స్కిల్స్కి సంబంధించినటువంటివి. ఇక ఆర్గనైజేషనల్ స్కిల్స్ అని చెప్తూ ఉన్నాం. అంటే వ్యవహరించేటువంటి తీరు, వ్యవహారాన్ని నడపగలిగేటువంటి శక్తి అనేటువంటిది మీకు ఉందా లేదా అనేటువంటిదే మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవచ్చు. లేక ఈ సామర్థ్యాలు మీలో ఉన్నాయా లేవా అని మీరు పరీక్షించుకోవచ్చు. మొదటగా కోఆర్డినేటింగ్ అనేటువంటిది, ప్లానింగ్ అనేటువంటిది, సిస్టమటైజేషన్ అనేటువంటిది, అటెండింగ్ అదర్స్ అనేటువంటిది, ప్లానింగ్ అనేటువంటిది, ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ఏ విధంగా చేయగలుగుతున్నాము అనేటువంటిది, అలాగే కలుపుగోలుతనము అనేటువంటిది, ఎస్టిమేషన్ అనేటువంటిది, ఎక్స్ప్లెయినింగ్ అనేటువంటిది, క్రిటికల్ అనాలిసిస్ అనేటువంటిది, ప్రాబ్లమ్ సాల్వింగ్ బిహేవియర్ అనేటువంటిది, ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజేషనల్ స్కిల్స్లో కలిగి ఉన్నటువంటి లక్షణాలు. ఇకపోతే ఇతరత్ర అంశాలు ఏమున్నాయి? ఇవి కాకుండా ఇంకా ఏవైనా లక్షణాలు అనేటువంటివి నాకు ఉన్నాయా? ఒక ఉద్యోగానికి కానీ, ఒక వ్యాపారానికి కానీ, ఒక పని చేసేటువంటి పనికి కానీ, లేదా ఒక వ్యక్తిగా కానీ, ఒక కుటుంబంలో వ్యక్తిగా కానీ నాకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయా లేదా అనేటువంటిది మనల్ని మనము సరిచూసుకోవాల్సినటువంటి, పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది. ఇక పర్సనాలిటీ ట్రేట్స్ అని చెప్తున్నాం. వ్యక్తి అశేష జనవాహినిలో ఏ ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి లక్షణాలు అనేటువంటివి కలిగి ఉండరు. మరి మీలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? మీరు ఇతరులకి భిన్నంగా ఏ విధంగా కలిగి ఉన్నారు, భిన్నంగా ఎలా ఆలోచిస్తున్నారు, భిన్నంగా పనులని ఏ విధంగా చేయగలుగుతూ ఉన్నారు, ఆ భిన్నంగా మీరు ఏ విధంగా పేరు పొందగలుగుతూ ఉన్నారు అనేటువంటిదే ఈ పర్సనాలిటీ ట్రేట్స్లో. వ్యక్తుల్లో రకరకాలైనటువంటి లక్షణాల సముదాయాన్ని ఆధారంగా చేసుకుని వ్యక్తిత్వ నిర్మాణం అనేటువంటిది, నిర్ధారణ, నిర్దేశిత కారకాలు అనేటువంటివి చాలా ఉంటూ ఉంటాయి. వాటిలో మొదటగా ఓపెన్ మైండెడ్ అనేటువంటిది, అడాప్టబుల్, ఫ్లెక్సిబుల్, కోఆపరేటివ్, స్టేబుల్, క్రియేటివ్, అట్రిబ్యూట్, అంబియస్, జనరస్, క్యూరియస్, రిలాక్స్, సెన్సిటివ్, ద హార్డ్, క్రూయల్, హెల్పింగ్ నేచర్ అండ్ స్టేబుల్. ఇలా వ్యక్తిలో రకరకాలైనటువంటి విలక్షణమైనటువంటి లక్షణాలు అనేటువంటివి నిర్మితం అవుతాయి అనేటువంటి విషయం. ఇక తర్వాత ఉన్నటువంటిది లైఫ్ స్టైల్, జీవన విధానము అనేటువంటిది, మీ ఆసక్తులు అనేటువంటివి, అభిరుచులు అనేటువంటివి, మీరు ఇస్తున్నటువంటి విలువలు అనేటువంటివి, ఒక విధంగా గుడ్ ఫ్యామిలీ అనేటువంటిది, ఫ్రెండ్స్, బ్యాలెన్స్, వర్క్, పర్సనల్ లైఫ్, హాబీస్ అనేటువంటివి కూడా, అలాగే వర్క్ వాల్యూస్ అనేటువంటివి, అడ్వెంచరస్, మోరల్, ప్రాఫిట్, ఛాలెంజ్, కాంపిటీటింగ్, హెల్పింగ్ అదర్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్, ఇలాంటివంతా కూడా
వర్కింగ్ వాల్యూస్ కింద తీసుకుంటాం. ఇక చివరిగా మిగిలింది వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది. పనిచేసే చోట వివిధ రకాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ ఆచారాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు మీ ఆఫీసుల్లోనో, మీ జీవితంలోనో, మీ చుట్టూనో ఉండి ఉంటారో, మరి వీటందరినీ ఏ విధంగా ఎదుర్కోగలుగుతూ ఉన్నారు, మిమ్మల్ని మీరు ఏ విధంగా మేనేజ్ చేసుకుంటున్నారు అనేటువంటిదే ఈ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది. ఎందుకు అనంటే వివాదాలకి దూరంగా, విమర్శలకు తావివ్వకుండా, చక్కటి నడవడికతోటి, చక్కటి అంకిత భావంతో, బాధ్యతతో వ్యవహరించేటువంటి తీరు అనేటువంటిది మీరు మనుషుల్ని ఆకర్షుకునే దానికి తోడ్పాటు అవుతుంది అనేటువంటిది. ఇందులో ఉన్నటువంటి వాటిల్లో మనం ఏం చెప్తున్నాము, మీ పని అనేటువంటిది మీరు ఎదుగుదలకు ఉపయోగపడుతుందా, గ్రోత్ అని. అలానే ద ఫిజికల్ ఎన్విరాన్మెంట్, మీరు పనిచేస్తున్నటువంటి ఆఫీస్ ఉన్నటువంటి ఇన్నర్ థింగ్స్ అనేటువంటివి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటువంటిది ఏ విధంగా ఉంది అని చెప్పి. అలాగే ఒక క్యాబిన్ తీసుకున్నప్పుడు ఒక సైజ్ అనేటువంటిది, అలాగే సూపర్వైజన్ అనేటువంటిది, టైము అడ్జస్ట్ అవుతున్న టైమింగ్స్ అనేటువంటివి. ఎందుకు అనంటే మనం ఇప్పుడు రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా కొన్ని రకాల ఉద్యోగాలు అనేటువంటివి నిర్వర్తిస్తూ ఉన్నాము. మరి అలాగే అట్మాస్ఫియర్, మీరు ఉంటున్నటువంటి అట్మాస్ఫియర్ అనేటువంటిది, అలాగే కాంపిటీషన్, మీరు పనిచేసే చోట, మీరు ఉంటున్న చోట కాంపిటీషన్ అనేటువంటిది అవకాశం ఉందా సామర్థ్యానికి అనేటువంటిది. అలాగే కోవర్కర్స్, మీ చుట్టూ ఉన్నటువంటి వారు, ఎందుకంటే గాసిప్స్ అనేటువంటివి, రూమర్స్ అనేటువంటివి ఎంతోమంది జీవితాలని దుర్భరానికి గురి చేశాయి. ఎంతోమంది మానసిక క్షోభను అనుభవించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే మన చుట్టూ ఉన్నటువంటి కోవర్కర్స్ ఆధారంగానే, మన చుట్టూ ఉన్నటువంటి నైబర్స్ ఆధారంగానే, మన బెంచ్మేట్ కావచ్చు, మన క్లాస్మేట్ కావచ్చు, మన రూమ్మేట్ కావచ్చు, మన హాస్టల్ మేట్ కావచ్చు, మనతో జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇలాంటి వారందరితోటి వారు మీ మంచి కోరుకుంటున్నారా, నిజాయితీగా ఉంటున్నారా, మీ పట్ల నిజాయితీగా వ్యవహరిస్తున్నారా అనేటువంటి విషయాలందరినీ కూడా మీరు అంచనా వేసుకుని వారితోటి మెలగాల అనేటువంటి విషయం అని. ఇకపోతే డైవర్సిటీ, ఇందాక చెప్పుకున్నట్టుగా రకరకాల వేష, భాష, ప్రాంత, కుల, మత వాళ్ళకు అతీతంగా అనేటువంటి వ్యక్తులంతా కూడా చూస్తున్నాం. ఎందుకనంటే ప్రపంచీకరణ భాగంలో మనమంతా కూడా వలస వెళ్లాల్సినటువంటి పరిస్థితులు, మైగ్రేషన్, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉద్యోగం పేరిట, వ్యాపారం పేరిట, మరే ఇతర కారణాల చేత వెళ్తున్నటువంటి పరిస్థితి. అలాంటి సందర్భాలలో అటువంటి కొత్త వాతావరణంలో కొత్త వ్యక్తులతోటి, కొత్త మనస్తత్వాలు కలిగినటువంటి వారితోటి మనం ఏ విధంగా మింగిల్ అవుతూ ఉన్నాము, కలిసిపోతూ ఉన్నాము, సామరస్యంగా ఉంటూ ఉన్నామో, సంతోషంగా ఉంటూ ఉన్నామో అనేటువంటి విషయాన్ని మీకు మీరుగా నిర్ధారణ చేసుకోవడమే ఈ సెల్ఫ్ అసెస్మెంట్ లేక సెల్ఫ్ మెజర్మెంట్ థింగ్స్ అని చెప్పి చెప్తూ ఉన్నాము. ఇవంతా కూడా పోటీ రంగాలలోనూ, వృత్తి విద్యా కోర్సులలోనూ, ఇతరత్ర అంశాలలో ఉండేటువంటి వారికి ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.